ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. నాకు చాలా భయంగా ఉంది సుబ్బు. మీరేం కంగారు పడకండి ఆంటీ. శ్రీవల్లి ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. మీరు కంగారు పడకుండా ధైర్యంగా ఉండండి. ఏమైంది సుబ్బు? శ్రీవల్లి ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది ఖచ్చితంగా కాలగాడి పనే సార్. ఖచ్చితంగా వాడే ఏదో చేసుంటాడు. అప్పటికి వాడిని ఒక కంట కనిపెడుతూ ఉండమని ఆది బాబాయ్కి ఆల్రెడీ చెప్పాను. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. తను క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చేయి స్వామి. సుబ్బు లడ్డు శ్రీవల్లి కోసం వెతుకుతున్నారు. నేను ఇక్కడే ఇంట్లో ఉండి బాధపడుతూ కూర్చోడం వల్ల ప్రయోజనం లేదు. నేను కూడా తన కోసం వెతకాలి. అమ్మా, పైన ఆరేసిన బట్టలు నేను తీసుకొచ్చేసాను. నువ్వు మళ్ళీ పైకెళ్ళకు. అమ్మా అమ్మా అమ్మా, అమ్మ ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ అయిపోయినట్టుంది. చార్జర్. చాలాసేపటి నుంచి నీ ఫోన్ మోగుతుందా? అది అలాగా? హలో అబ్బాయి. ఏంటి బాబాయ్ కాల్ ఆన్సర్ చేయవు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? ఏం జరిగింది అబ్బాయి? ఎందుకు టెన్షను? ఆ తర్వాత చెప్తానులే గానీ ముందా ఎదోలు అక్కడే ఉన్నారో లేదా చూసి చెప్పు నాకు. ఇక్కడే ఉన్నారు. ఓకే, నువ్వు వాళ్ళని అలానే ఒక కంట కనిపెడుతూ ఉండు. నువ్వు జాగ్రత్త. అలాగే సార్, ఆ కాల వాళ్ళు మా రూమ్లోనే ఉన్నారు. మీరు ఇప్పుడే పోలీసులకు కాల్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేద్దాం. ఎంతసేపు ఫోన్లో మాట్లాడింది సుబ్బుతోనా? అవును. ఫోన్ వస్తే బయటికెళ్ళి ఎందుకు మాట్లాడావా? అది ఎంతకీ ఏమంటున్నాడు సుబ్బు? అది మమ్మల్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమన్నాడా? కూర్చో. మీతో నా పని అయిపోయింది. శ్రీవల్లిని తీసుకెళ్లడమే మిగిలింది. త్రయంబక పద.
ఏమైంది సుబ్బు? ఎందుకు కారాపావు? శ్రీవల్లి ఫోన్ చేస్తుంది సార్. తొందరగా లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో శ్రీవల్లి, నువ్వెక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను. నువ్వేంటి చాలా కంగారుగా ఉన్నట్టున్నావు? ఏమైంది? నువ్వు కనిపించట్లేదని ఆంటీ నాకు ఫోన్ చేశారు. అవునా? అందుకే కదా నీ గురించి మేమంతా టెన్షన్ పడుతుంది. అయ్యో సుబ్బు, నేను పైనున్న బట్టలు తీసుకురావడానికి టెర్రస్ మీదకి వెళ్ళాను. కొంచెంసేపు అక్కడే ఉన్నాను. అమ్మ నా రూమ్ లో చూసి నేను లేకపోయేసరికి కంగారు పడి నీకు ఫోన్ చేసిందనుకుంటా. తన ఇంట్లో కూడా లేదు. నన్ను వెతకడానికి బయటికి వెళ్ళినట్టుంది. నేను ఫోన్ చేసి అమ్మని రమ్మంటానులే. నన్ను కంట్రోల్ చేసే వ్యక్తిని పట్టుకునే వరకు అమ్మకి నా గురించి ఈ కంగారు పోదు. ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకున్నాను శ్రీవల్లి. అవునా? ఎవరితను? కాలా. కాలాగారా? ఇప్పుడు నేను కోదండరామయ్య గారు కాలాని పట్టుకోవడానికి వెళ్తున్నాం. నువ్వు ఆంటీ జాగ్రత్తగా ఉండండి. సరే సుబ్బు. నేను కాలా సంగతి చూసిన తర్వాత నీ దగ్గరకు వస్తాను. ఈ లోపు ఆంటీని భయపడకుండా ధైర్యంగా ఉండమని చెప్పు. సరే సుబ్బు. ఇదంతా చేస్తుంది కాలానా? మనం శ్రీవల్లి కోసం వచ్చాం, బానే ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో శ్రీవల్లిని కనిపెట్టుకుని వాళ్ళ అమ్మగారు లడ్డు గారు ఉంటారు కదా. ఈ టైంలో మనం శ్రీవల్లిని ఎలా తీసుకెళ్లగలం? ఎలాగైనా తీసుకువెళ్ళాలి. మన గురించి సుబ్బుకి తెలిసిపోయిన తర్వాత కూడా మనం ఆలస్యం చేయడం మనకు మంచిది కాదు. ఇప్పుడే శ్రీవల్లిని నేను నా వశం చేసుకుని బయటికి రప్పిస్తాను. గురూజీ, శ్రీవల్లి వచ్చేస్తుంది. ఏంటి కాలగారు, ఇక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి. ఎంతసేపు మీరు వచ్చి? ఏదో జరిగినట్టుంది. శ్రీవల్లి నా ఆధీనంలో లేదు. ఏంటి కాలగారు, లోపలికి రమ్మంటే అలాగే నిలబడి చూస్తారేంటి? ఏం లేదు శ్రీవల్లి, వస్తున్నాం పద. నాకేదో అనుమానంగా ఉంది గురూజీ, మనం తిరిగి వెళ్ళిపోదాం పదండి. పద, లోపలికి వెళ్దాం. వచ్చారా సతీష్? సార్ నమస్తే సార్. మీరేం టెన్షన్ పడకండి సార్, వాడు ఈరోజు మన నుంచి తప్పించుకోలేడు. జాగ్రత్త సతీష్, వాడు చాలా డేంజర్. ఎదుటి వాళ్ళ మైండ్ను కంట్రోల్ చేయగలడు. మీరు తొందరపడకండి. సార్, నా సర్వీస్లో హిప్నటైజ్ చేసే వాళ్ళని ఎంతో మందిని పట్టుకున్నాను సార్. యూ డోంట్ వరీ సార్. విక్రమ్ పద. ఓకే సార్. బాబాయ్, బాబాయ్. విక్రమ్ కమ్ ఆన్, సర్చ్. ఎస్ సార్.
బాబాయ్ అబ్బాయ్, శ్రీవల్లిని కంట్రోల్ చేస్తున్న వ్యక్తులు వాళ్ళని మనం కనిపెట్టామన్న విషయం కాల వాళ్ళకి తెలిసిపోయింది. అంతా చూసాను సార్, కానీ వాళ్ళు ఇక్కడ లేరు. పారిపోయింటారు రాస్కెల్స్. లేదు సార్, పారిపోలేదు. వాళ్ళకి కావాల్సింది శ్రీవల్లి. నాకు తెలిసి వాళ్ళు శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళుంటారు. సార్, తను ఇప్పుడు డేంజర్లో ఉంది. మనం ఇప్పుడు అర్జెంటుగా శ్రీవల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. పదండి సార్, పదండి. పదండి. రండి కళగారు, మీరు ఇక్కడ కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. కళగారు, కాఫీ తీసుకోండి. నాకేదో ప్రమాదం జరుగుతోందని ఓ పక్క సుబ్బు, ఇంకో పక్క మా అమ్మ చాలా కంగారు పడుతున్నారు కాలగారు. నేను కూడా ఒక్కొక్కసారి ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాను. అసలు నాకేమవుతుందో తెలియక చాలా టెన్షన్ పడుతున్నాను కాలగారు. మీరు కూడా నా గురించి ఆలోచించి నాకు దేవుడి పూజ చేసిన హారాన్ని, మహాశక్తి కుంకుమని కూడా తెచ్చిచ్చారు. నీకేం కాకుండా నువ్వు బాగుండాలని ఇచ్చారు శ్రీవల్లి. అవునా? అందుకేనేమో కుంకుమ తప్పకుండా పెట్టుకోవాలని చాలా జాగ్రత్తగా చెప్పారు కాలా అన్న. మీరు తాగుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఏంటి గురూజీ, శ్రీవల్లి ట్రాన్స్లోకి వెళ్ళట్లేదు? అదే నాకు అర్థం కావట్లేదు త్రయంబక. ఏదో శక్తి అడ్డుపడుతున్నట్టుందిరా. కాలన్నా, ఏదో కొనుక్కుంటున్నారు. మీ హారం శక్తి పనిచేయట్లేదేమో. జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఈ హారాన్ని నీ మెడలో నుంచి ఎప్పుడు తీశావు? ఐ జగదంబ కదంబ పన ప్రియ పాస విలాసిని పాస. నువ్వు దీన్ని మెడలో వేసుకుంటే నీకు రక్షగా ఉండి నిన్నెప్పుడు కాపాడుతుంది. అలా అని ఎవరు చెప్పారు? ఇంకెవరు? కాలా అన్నా. నాకు తెలిసిన వ్యక్తి దగ్గర హారం తీసుకొచ్చిచ్చాను. ఇది చాలా మహిమగలది. వేసుకో అమ్మా. జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఇదేనా నన్ను కాపాడే హారం? నా మీద మీ శక్తులు ఉపయోగించి నన్ను కంట్రోల్ చేస్తారా?
అన్నదని చెప్పి సుబ్బుని నమ్మించి తన ఇంట్లోనే ఉంటూ ఇంత ద్రోహం చేస్తారా? ఇంక మీ ఆటలు సాగనివ్వను. తిరిగాను, శ్రీవల్లి ఎక్కడ కనిపించట్లేదే. స్వామి సుబ్రహ్మణ్యేశ్వర, నా కూతురు ఎక్కడంతో తన జాడ నాకు తెలిసేలా చే స్వామి. క్షమించండి అమ్మా, నేను కంగారులో నడుచుకుంటూ వెళ్తూ చూసుకోలేదు. పర్వాలేదు. మనసులో అలజడి అశాంతి ఉన్నప్పుడు కళ్ళెదురుగా ఉన్నవి కనిపించదు. నువ్వు వెతికేది ఇంట్లో పెట్టుకొని వీధిలోకి వచ్చేతికితే ఎలా దొరుకుతుంది? ఇంట్లోనా? అమ్మా, మీరేమంటున్నారు? తంగచి, నేను శ్రీనగర్ కాలనీ అంతా వెతికినాను. శ్రీవల్లి ఆడ కనిపించలేదు. జవహర్ నగర్ ఏరియాలో చూద్దాం పదా. లేదు లడ్డు, ముందింటికి వెళ్దాం. అదేనా తంగచి? అవును లడ్డు, ఎందుకో తెలియదు, నా మనసు ఇంటికి వెళ్ళమని చెప్తోంది. సరేదా తంగచి, నువ్వు పద, నేను షాపుకు దా వెళ్ళి వస్తాను. వెళ్ళు. నిన్ను వశపరుచుకున్న వ్యక్తిని నేనే అని తెలిసినా నన్ను చూసి భయపడకుండా నాతోనే తలపడుతున్నావు. ఆడదానివైనా నీ ధైర్యాన్ని చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఏంటి అటు ఇటు చూస్తున్నావు? ఎవరన్నా వచ్చి నిన్ను కాపాడతారనుకుంటున్నావా? నన్ను ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నా చేతులు వదిలిపెట్టి చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది నేనేంటో. గురువుగారు, అలా చూస్తారేంటి? ముందు ఆ ఆరాన్ని త్వరగా వేసేయండి. నా చేతిలో నుంచి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. పౌర్ణమికి నువ్వు సుబ్రహ్మణ్యపురం గుడి బావిలో ఉన్న విగ్రహాన్ని బయటకి తీయాలి.
అలాగే 2 రోజుల ముందే అంటే త్రయోదశి రోజున నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి. అలాగే. ఏంటి నాన్న, రాత్రి నుంచి దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా? ఇది ఒక్క రాత్రితో తీరిపోయే బాధ కదమ్మా. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటి నా నిర్ణయం? శ్రీవల్లికి నేనే తన తండ్రి అన్న విషయాన్ని చెప్పేస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.